అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. విలాపవాక్యాలు 3:32. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. 33వ వచనం, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణను బాధనైనను కలుగు చేయడు. 31వ వచనం, ప్రభు సర్వకాలము విడనాడడు. ప్రైజ్ లార్డ్. అవును, కీర్తన 103:13 చూస్తే, తండ్రి తన కుమారుల ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎలా జాలిపడును. యెషయా 49:13, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చువాడు. అలాగే యెషయా 60:10, దేవుడు తన ప్రజల పట్ల కోపపడి వారిని కొట్టినప్పటికీ కటాక్షించి వారి మీద జాలిపడు దేవుడు. తన జాలిని చూపినప్పుడు ఎట్టి ఆశీర్వాదాలు అనుగ్రహించడం ఈ అధ్యాయమంతట్లో మనం చూడగలం. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, యెహెజ్కేలు 39:25 చెప్పబడినట్లుగా, యాకోబుకు వలె వారి వారి దోషములను బట్టి కాక తన పరిశుద్ధ నామం పెట్టబడిన తన ప్రజల నిమిత్తమే రోషము గలవాడై చెరలో నుండి వారి సంతానాన్ని జాలిపడి రప్పిస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు అంటే తాను ఏర్పరచుకున్న తన ప్రజలందరి ఎడల జాలిపడదును అని అంటున్నాడు దేవుడైన యెహోవా. యెషయా 14:1, యెహోవా యాకోబునందు జాలిపడును. ఇర్మియా 33:26, అద్భుతమైన రీతిలో తన నిబంధన చేస్తూ, యాకోబు సంతానపు వాడుగు నా సేవకుడైన దావీదు సంతానమును నిశ్చయముగా నేను వారి ఏళ్ళ జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదనని అంటున్నాడు దేవుడు. అలాగే ఇర్మియా 12:15 చూస్తే, యోధా వారిని పెళ్లగిస్తాను, వారిని పెళ్లగించిన మీదట నేను మరలా జాలిపడుదును, జాలిపడి ఒక్కొక్కరి తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కరి తన దేశమునకును మరలా రప్పింతును అని చెప్తున్నాడు దేవుడైన యెహోవా. హోషేయ 1:7 చూస్తే, యోధా వారి ఏళ్ళ జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతని వారిని రక్షించును. ప్రైజ్ లార్డ్. జకర్యా 10:6-7 చూస్తే, నేను యోధా వారిని బలశాలుగా చేసేదను, యోసేపు సంతతి వారికి వారి ఏళ్ళ జాలిపడదును, మీరు వారి దేవుడునైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతిని వారు మర్చిపోదురు. అలాగనే ఎఫ్రాయిం వారిని గురించి కూడా మరి అనేకమైన ఆశీర్వాద వచనాలు తెలియజేస్తా ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారి పట్ల, శ్రమనందిన తన జనుల పట్ల, తన ప్రజల పట్ల, తన పరిశుద్ధ నామం పెట్టబడిన తన ప్రజల నిమిత్తమే వారి సంతానం వారి పట్ల జాలిపడి దేవుడై ఉన్నాడు మన దేవుడు. అంతేకాదు, యాకోబు అయినా యోధా అయినా వారి సంతానం విషయంలో కూడా జాలిపడి దేవుడు. కారణం, యాకోబు తల్లి ప్రేరణ బట్టి మోసపోయాడు, కొంతకాలం దేవునికి దూరమయ్యాడు. యోధా తన స్నేహితుల ప్రేరణ బట్టి లోకానికి ఆకర్షితుడై దేవునికి దూరమయ్యాడు. అయినను వారు తన పరిశుద్ధ నామమును ధరించిన వారు కనుక వారి ఏళ్ళ జాలిపడినాడు. అలాగనే యోసేపు ఎఫ్రాయిముల సంతానమైనప్పటికీ వారి సంతానం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక వారు ఎందుకు జాలిపడ్డాడు. అట్టి వాటిని బట్టి యోహానా 4:2 నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానివేస్తావని కూడా దేవుని గురించి అనుభవంతో చెబుతా ఉన్నాడు యోనా. ప్రైజ్ లార్డ్. అవును, మీకా 7:19-18 చూస్తే, మన దోషములను అణిచివేయను, మన పాపములను అన్నిటినీ సముద్ర అగాధముల్లో పడవేయను, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించి దేవుడు వంటి మన దేవునికి సముడైన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడువాడు తన కృపా సమృద్ధిని బట్టి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మీ యందు భయభక్తులు గల వారి పట్ల, మీ పరిశుద్ధ నామం పెట్టబడిన వారి పట్ల, నీ జనుల పట్ల, శ్రమనొందిన నీ జనుల పట్ల జాలి చూపువాడు. తమ మట్టుకు తాము కాదు గాని వేరొకరి ప్రేరణ బట్టి యోధా వలె, యాకోబు వలె నీకు దూరమై లోకాన్ని స్నేహించి నీకు ఆయాసకరంగా జీవించినప్పటికీ వారి పట్ల జాలి చూపువాడు. అంతేకాదు నాయన,
యోసేపు సంతతి వారైనా, ఎఫ్రాయిము సంతతి వారైనా, నీవు ఏర్పరచుకున్న వారి పట్ల కూడా మరలా జాలిపడువాడు. నీవు అలాగనే నా పట్ల, మా పట్ల కొద్దిపాటి బాధను అనుభవిస్తున్నప్పటికీ, కలిగించినప్పటికీ నీ కృపా సమృద్ధిని బట్టి క్షమించి మా పాపములను పరిహరించి సముద్ర అగాధములో పడవేసి మా పాపములను మరలా మా ఎడల జాలి చూపు నీయందు మేము నిత్యము కృతజ్ఞత కలిగి జీవించినట్టి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.